హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి సైకాలజీ ఎంతో ఇంపార్టెంట్ అని మీకు తెలుసా? మాట్లాడితేనే అర్థం చేసుకునేవారు కొందరు, ఎదుటివారు మాట్లాడకపోయినా అర్థం చేసుకునేవారు మరికొందరు. ఎదుటివారు మనల్ని అర్థం చేసుకున్నప్పుడు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది. అసలు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ఈ ప్రశ్నకి సమాధానాల్లో మొదటి పొజిషన్లో ఉండేది సైకాలజీ. మాట్లాడేటప్పుడు భావాలను బట్టి అర్థం చేసుకోవడం అనేది ఒక రకమైన ప్రత్యేకమైన టాలెంట్. ఈ టాలెంట్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. దీన్ని కొందరు ఎక్కువగా అర్థం చేసుకుంటారు, ఇంకొందరు తక్కువగా అర్థం చేసుకుంటారు. మనకి ఉండే హ్యాబిట్స్ వల్ల సూపర్ ఇంట్రెస్టింగ్ పర్సన్ అని అనిపించుకోవచ్చు. కొంతమందితో మాట్లాడుతున్నప్పుడు ఎంతో ఆసక్తితో వింటూ ఉంటాం. ఇంకొంతమందితో మాట్లాడుతున్నప్పుడు బాబోయ్ ఆపేస్తే బాగుండు అని అనిపిస్తుంది. మన హ్యాబిట్స్ మనల్ని ఇంట్రెస్టింగ్గా మార్చగలవు. అవేంటో ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ బిగిన్. అందరూ మనకి సపోర్ట్ చేయాలి అనుకుంటాం, సమాజం గురించి పట్టించుకుంటాం. ఎంత కాదు లేదు అనుకున్నప్పటికీ ఈ సమాజం గురించి మనకి అనవసరం అనుకున్నప్పటికీ అలా అస్సలుండలేం. మనం ఎలా పడితే అలా ఉంటే అందరూ మనతో ఉంటారా? అలా అని ఎదుటివారికి నచ్చినట్లు బ్రతకమని అస్సలు చెప్పడం లేదు. అందరిలా కాకుండా స్పెషల్గా ఉన్నప్పుడే మీకంటూ గుర్తింపు ఏర్పడుతుంది. నంబర్ 1, బీ ఎ లిటిల్ మిస్టీరియస్. తెరిచిన పుస్తకంలాగా ఉంటే అందరికీ లోకువే. కొత్త వ్యక్తికి పరిచయం అయిన కొత్తలోనే నేను అది చేస్తా, ఇది చేస్తాను, నాకు అది ఇష్టం, ఇది ఇష్టమని చెప్తున్నారే అనుకోండి, ఏం జరుగుతుంది? ఇంట్రెస్టింగ్గా మీ నుండి తెలుసుకోవడానికి ఏమీ మిగలవు. మీ గురించి ఎదుటివారికి తెలిసే ప్రతి విషయం ఎంతో ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయగలగాలి. ఎదుటివారితో మొదటి పరిచయంలోనే గొప్పలు చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు. స్లోగా మాట్లాడుతున్నప్పుడు సిచ్యువేషన్ని బట్టి చెప్పడం వల్ల మీ మీద ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. వావ్ అనే ఎదుటివారి చూపు మీకు తెలుస్తుంది. అతిగా ప్లానింగ్స్ గురించి చెప్పడం, అతిగా గొప్పలు చెప్పడం అనేవి బ్యాడ్ ఒపీనియన్ని క్రియేట్ చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, అతి అనేది వద్దు. చాలామంది గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూనే ఉంటారు. కొంతకాలం ప్రిపేర్ అయినప్పటికీ సరైన ఉద్యోగం పొందలేక బాధపడుతుంటారు. ఆ తర్వాత చాలామందిలో ఉద్యోగాల కోసం ఎంత ట్రై చేసినప్పటికీ ఫలితం ఉండకపోవచ్చు. ఇలా మీరు జాబ్ కోసం ట్రై చేసి అలసిపోయి ఉన్నారా? మీలాంటి వాళ్ళ కోసమే రీలెవెల్ అద్భుతమైన అవకాశాన్ని అందించింది. శుభం సాగర్ యూపీఎస్సీ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి ఎంతగానో ట్రై చేశాడు, కానీ ఫలితం లేకపోయింది. సాగర్కి ప్రోడక్ట్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది. డిగ్రీ చదివాడు. వెనక్కి వెళ్ళి వేరేది చదివి కెరీర్ని మార్చుకోవడం కష్టం. సాగర్ రీలెవెల్లో అసోసియేట్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ టెస్ట్ రాశాడు. 15 రోజుల్లోనే లాజిక్ ఫీడ్స్లో ప్రోడక్ట్ మేనేజర్గా జాబ్ని సంపాదించాడు. ఇప్పటికే 60 కోట్ల రూపాయల విలువైన జాబ్స్ని రీలెవెల్ అందించింది. కొన్ని రోజుల ముందు నుండి 19 టెస్ట్ కేటగిరీస్, సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, అనాలిటిక్స్, హెచ్ఆర్ అండ్ మెనీ మోర్, ఇలా ఎన్నో టెస్ట్స్ అందుబాటులో ఉన్నాయి. టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి మ్యాక్బుక్, ఐఫోన్ అండ్ యాపిల్ వాచ్ గిఫ్ట్స్గా ఇస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. నంబర్ 2, బీ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్స్. మన పక్క వాళ్ళ మాటలు ఇంట్రెస్టింగ్గా వింటున్నప్పుడే మన మాటలు కూడా వాళ్ళు ఇంట్రెస్టింగ్గా వింటారు. మనం రెస్పెక్ట్ ఇస్తేనే రెస్పెక్ట్ ఇస్తారు. మంచిగా మాట్లాడితేనే మంచిగా మాట్లాడతారు. మనం ఎలా ఉంటే ఎదుటివారు మనతో అలా ఉంటారు. మీరు ఎలా ఉన్నప్పటికీ ఎదుటివారు సహిస్తున్నారంటే ఆ సహనానికి కూడా లిమిట్ ఉంటుంది. మీతో ఉన్నవాళ్లతో మాట్లాడేది 4 మాటలైనా ఇంట్రెస్టింగ్గా అనిపించేలా ఉండాలి, తలనొప్పి కలిగించేలా కాదు. నంబర్ 3, క్రియేట్ ఏ డైవర్స్ ఫ్రెండ్ లిస్ట్. బావిలో ఉన్న కప్ప అదే తన ప్రపంచం అనుకుంటుంది. అలానే మనం నలుగురితో మాట్లాడి సొసైటీ ఎలాంటిదో డిసైడ్ చేయకూడదు. ప్రతి ఒక్కరి ఆలోచనలు వేరు, చేసే పనులు వేరు. మన చుట్టూ ఉండేదే ప్రపంచం కాదు. ఎన్నో కోట్ల మంది మనుషులు, అంటే ఎన్నో కోట్ల కొద్దీ ఆలోచనలు ఉన్నాయి. అందరినీ వెళ్ళి కలవలేము, మాట్లాడలేము. సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రం వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడండి. అలానే అందరితో వెళ్ళి కూర్చోమని చెప్పడం లేదు. మీరు ముఖ్యమైన ఎక్కువ మందితో వెళ్ళి మాట్లాడడం వల్ల జనాల గురించి, వారి ఆలోచనల గురించి ఐడియా వస్తుంది. ఈ ఆలోచన మీ జీవితానికి ఎంతో హెల్ప్ చేస్తుంది. ఎదుటివారిని ఈజీగా అర్థం చేసుకోగలిగేలా మారుస్తుంది. ప్రతిరోజు ఎవరో ఒకరితో మాట్లాడుతూనే ఉంటాం. వారి గురించి, వారి ఆలోచనల గురించి మీకు అర్థమైనప్పుడే మీకు ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తుంది. నంబర్ 4, లర్న్ ఏ లిటిల్ అబౌట్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. అన్ని విషయాల గురించి నేర్చుకోవడం అనేది ఎంతో మంచి అలవాటు. మీరు ఓ విషయంలో బాగా ఎక్స్పర్ట్ అనుకోండి. వేరే విషయంలో చాలా చిన్న డౌట్ వచ్చినా సరే వేరే పర్సన్ని అడగాల్సి వస్తుంది.
నేను చెప్పేదైతే మీకు ఇప్పుడు అవసరం లేనప్పటికీ మీరు చేసే వర్క్ గురించి కంప్లీట్గా అన్ని విషయాలు తెలుసుకోవాలి. అలానే నిత్య జీవితంలో అవసరమయ్యే ప్రతి విషయం గురించి మీరు తెలుసుకోవాలి. ఇలా మీకు మీరుగా మిమ్మల్ని ప్రూవ్ చేసుకునే అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు గెలిపించుకుంటారు. మేము ప్రతి విషయాన్ని పూర్తిగా నేర్చుకోండి అని చెప్పడం లేదు, అట్లీస్ట్ కొంచెమైనా నేర్చుకోవడానికి ట్రై చేయండి అని చెప్తున్నాం. నెంబర్ 5, బీ సీరియస్ అబౌట్ యువర్ గోల్స్. మీ గోల్స్ని ఎప్పుడు సీరియస్గానే తీసుకోవాలి. అలా సీరియస్గా తీసుకున్నప్పుడే మీరు మరింత కష్టపడతారు. మీ గోల్ చిన్నదైనా పెద్దదైనా సరే సీరియస్గా తీసుకోవడం మాత్రం ముఖ్యం. మీరు రీచ్ అయ్యే ప్రతి గోల్ మీ పక్కనున్న వాళ్ళని షాక్ అయ్యేలా చేస్తుంది. మీ గోల్స్ని సీరియస్గా తీసుకున్నప్పుడే మీరు ఎల్లప్పుడూ రీచ్ అవ్వాలని ఆలోచిస్తారు. మీ లైఫ్లో చిన్నవాటి నుండి పెద్దవాటి వరకు గోల్స్ని పెట్టుకుని రీచ్ అవ్వడం అవసరం. నెంబర్ 6, బీ అ లిటిల్ డిఫరెంట్. అందరిలో ఒకరిలా ఉంటే అలానే మిగిలిపోతారు. మీకంటూ గుర్తింపు తెచ్చుకోవడానికి డిఫరెంట్గా ఉండటం ఎంతో అవసరం. అందరూ ఆ దారిలోని వెళ్తున్నారని మీ మనసులో వెళ్ళాలని లేనప్పటికీ వెళ్ళడం తప్పు. మీకు కరెక్ట్ అనిపిస్తే అందరితో కాకుండా ఒంటరిగా వెళ్ళినా కరెక్టే అవుతుంది. మీ ఆలోచనల్ని మీ ఆశల్ని భయపడి చంపుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు కోల్పోవడం జరుగుతుంది. మీరు వేసే ప్రతి మెట్టు మీ ఆలోచనలకి సరిగ్గా మ్యాచ్ అవ్వాలి. అనవసరంగా భయపడడం తగ్గించుకోండి. జీవితమే అన్ని నేర్పిస్తుంది. కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాదు అనను, కానీ మీ ఎక్స్పీరియన్స్ వల్ల మీరు ఎంతో నేర్చుకోగలుగుతారు. బుక్స్ చదవండి. బుక్స్ వల్ల ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చు. చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ మాట మీరే అంటారు. నెంబర్ 7, బీ ఎ రిస్క్ టేకర్. మనం ఎన్నో ప్లాన్ చేసుకుంటాము. ప్లాన్ చేసుకున్న వాటిలో కొన్ని మాత్రమే సక్సెస్ అవుతాయి, మరికొన్ని ఫెయిల్ అవుతూ ఉంటాయి. మరికొన్ని అయితే ఊహించిన దానికంటే బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మనం అనుకున్నట్లుగా జీవితం ముందుకు వెళ్ళదు. అలా వెళ్తుంటే అది జీవితమే కాదు. ఆ జీవితంలో ఇంట్రెస్టింగ్గా ఏమీ ఉండదు. కొన్ని సందర్భాలలో మంచి విషయం అయినప్పటికీ చేయగలమా లేదా అనే ఆలోచన వస్తుంది. అలాంటి టైంలో రిస్క్ తీసుకుని ట్రై చేయడం వల్ల గెలిస్తే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడ రిస్క్ అంటే మంచి విషయాల్లో మాత్రమే. లాస్ట్ వన్, నెంబర్ 8, డీప్ టాక్. మీతో మీరు మాట్లాడుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడే మీరేంటో మీకు తెలుస్తుంది. మీ గోల్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి, మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీకు ఏమిష్టం, ఎలా ఉండడం ఇష్టం, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు. ఇలా మీతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడి ఉంటే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. మీరేంటో మీరు సరిగ్గా తెలుసుకున్నప్పుడే ప్రపంచం గురించి సరిగ్గా ఆలోచిస్తారు, క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.